రైతుల మీద ఎంత అక్కసున్నదో బీజేపీకి ఈరోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. గతంలో బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరగ్గొట్టి 4 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి కేంద్రం నడిబొడ్డున కూర్చొని ధర్నాలు చేస్తున్నటువంటి రైతుల మీద ఏ విధంగా దాడులు చేసిండ్రో మనం చూసినాం. ఎంతమందిని పొట్టన పెట్టుకుందో మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా కింద రైతులకి డబ్బులు జమ చేస్తూ విడతల వారీగా జమ చేస్తుంటే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ని కేంద్రంలో ఈసీ వాళ్ళ చేతుల్లో ఉందని తన గుప్పిట్లో పెట్టుకున్న ఈసీని ఈరోజు తెలంగాణ రైతాంగానికి మరి అన్నదాతలైనటువంటి తెలంగాణ రైతాంగానికి మరి ఈ రైతు భరోసా డబ్బుల్ని ఖాతాలో మేము జమ చేయమని బ్యాంకులో డబ్బులు జమ చేస్తే ఈరోజు రైతు అకౌంట్లో పడనీయకుండా ఆపిచ్చినటువంటి బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రైతును పొట్టన పెట్టుకొని నల్ల చట్టాలు ఏ విధంగా అయితే తీసుకొచ్చారో రైతు మీద ఏనాడు కూడా గౌరవము ప్రేమ లేనటువంటి మోదీ ప్రభుత్వాన్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు, రైతులు కూడా గమనిస్తున్నారు. ఈరోజు పేద రైతుకి చెందాల్సినటువంటి రైతు భరోసా డబ్బుని ఆపేసినటువంటి పాపం బీజేపీది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగం కూడా ఒక్కసారి ఆలోచించండి. మరి విడతల వారీగా ప్రభుత్వం ఏర్పడంగానే కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. మిగతా డబ్బుని మేము బ్యాంకుకి ఈరోజు అంటే జరుగుతున్నటువంటి ప్రాసెస్ ప్రకారమే డబ్బుల్ని బ్యాంకులో జమ చేస్తే వాడి ఖాతాలో పడకుండా చేసి ఆపేసినటువంటి ఈ దరిద్రం ఏదైతే ఉందో బీజేపీకే. ఈ పాపమంతా బీజేపీదే. రైతు అన్నం పెట్టే అన్నదాతని కంట తడి పెట్టినటువంటి బీజేపీ పుట్టగతులు లేకుండా పోవాలి అంటే రైతాంగాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ బీజేపీ పార్టీకి మరి తగినటువంటి శాస్తి చెప్పాలి. మరి వ్యతిరేక ఓటు బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓటు ఈరోజు కాంగ్రెస్ ఖాతాలో పడితే కాంగ్రెస్ మీకు ఇచ్చినటువంటి భరోసానన్నిటినీ కూడా నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన మాట ఆడిన మాట తప్పకుండా నెరవేర్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దయచేసి రైతాంగం అర్థం చేసుకోండి. 4 నల్ల చట్టాలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి రైతులకి ఎంఎస్పి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందో అదే విధంగా రైతుల్ని మరి ఢిల్లీ నడిబొడ్డున చంపేసిందో ఈరోజు కూడా మరి తెలంగాణలో ఉన్న పేద రైతులకి మరి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడకుండా ఈసీ వినియోగించి ఈసీని అడ్డం పెట్టుకొని ఖాతాని హోల్డ్ చేసి డబ్బులు పడనీయకుండా చేసినటువంటి వీళ్ళకి మీరందరూ కూడా గమనిస్తున్నారు. రైతులు ముఖ్యంగా గమనించాలని తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని కోరుకుంటూ జై కాంగ్రెస్.